చెల్లెదరికి కొంచెం కొట్టు నేను చేసుకొని నువ్వు అంత ఆగబట్టుడు అంత వేస్ట్ ముచ్చడం నీకు 5 లక్షలు నేను ఇప్పిస్తా. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజలి దాస్. ఈరోజు మనకు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి టాస్క్ ఇచ్చిందనమాట. అయితే ఎందుకు ఇచ్చింది ఏంటి అనేది మీరే చూసి తెలుసుకోండి. వీడియో చూసే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. Tag your thoughts. నీ పేరేం పేరమ్మా? రేవతి అన్న. నా ప్రాబ్లం ఏంది? సాయి అని అతను ప్రెగ్నెంట్ చేసిండన్న. వేరే కాడ ఎక్కువ కట్నం వస్తుందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండన్న. నేను ఫోన్ చేస్తే తీయట్లేదు. అప్పుడు ఏం చేద్దాం? మీరే ఏదో ఒకటి చెయ్యండి అన్న. ఫస్ట్ ప్రెగ్నెంట్ చేసుకునేప్పుడు తెలియదు అమ్మా నేను ఉన్నాను. ఇప్పుడు తలకాయ దించు కాదమ్మా. మీ అయ్యా మాకు తెలుసా? తెలియదన్నా. మరి తెలిసి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈ తలకాయ ఇప్పుడు కాదు. ఆ పంటలు చూసినావా 2 రూమ్ల మధ్యలో మంచం మీద వన్నప్పుడు మనతో వన్నప్పుడు తెలియాలి నీకు ఇట్లా తలకాయ దించుకునే పరిస్థితి వస్తుంది. మా అయ్యమ్మ తెలిస్తే ఏమవుతుంది నీకు? సరే ఒకసారి ఫోన్ చేయండి. లేపట్లేదా స్పీకర్ అని? మళ్ళీ మళ్ళీ హలో సాయి, నేను రేవతిని. అలా అనకు సాయి. సాయి నాకు ప్రెగ్నెంట్ సాయి. అలా అనకు సాయి, నువ్వు నాకు కావాలరా. సాయి ప్లీజ్ సాయి, సాయి ప్లీజ్ సాయి, లాస్ట్ టైం సాయి, ఒక్కసారి కలువు సాయి. లాస్ట్ ఇది ఒక్కసారి సాయి. ఇవ్వను సాయి, ఇది ఒక్కసారి రా సాయి. ఇక్కడ మా ఇంటి వెనకాల ఒక చెట్టు పెద్దది ఉంది కదా సాయి, అక్కడ ఉన్నాము. వస్తావా? కలవను, ఇది లాస్ట్. సరే సాయి, సరే. ఫోన్ ఎందుకు చేసినావు నువ్వు? ఫోన్ నుంచి చెయ్యను సాయి. ఎవరు చేయమన్నాడు ఫోన్? అలాంటి కదా అలా అంటావు. ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేయొద్దు నాకు? ఎందుకు చెయ్యను? 100 సార్లు చెప్పాను ఫోన్ చేయొద్దని. సాయి నేను ఇష్టపడ్డా సాయి. అవసరం లేదు, నాకు పెళ్లి చూపులు అవుతున్నాయి. పెళ్లి చూపులు అయితే నన్ను మర్చిపోతావా? 10 లక్షలు కట్నం ఇస్తుండ్రాడా, 10 లక్షలు కట్నం ఇస్తుండ్రాడా. పెళ్లి కూడా ఫిక్స్ అయింది. 10 లక్షలు. 10 లక్షల కోసం నన్ను వదిలేస్తావా? అవసరం లేదు నాకు. ప్రెగ్నెంట్ సాయి. అవసరం లేదు. ప్రెగ్నెంట్ ఎట్లా దించుకోను? చాలా మంది తీసుకుంటున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు. పెళ్లి తీసుకో, నాకు అవసరం లేదు. నువ్వు కావాలి, నువ్వు కాల్ చేసి కావాలి. నా తలకాయ తినకపోవుగా. నువ్వు చూడు సాయి, నాకు ప్రెగ్నెంట్, నువ్వు పైసల కోసం ఆశపడి నన్ను వదిలేస్తాను. ఎవరు వస్తున్నా? ఆగు, భయ్యా కొంచెం దూరం పో భయ్యా, కొంచెం దూరం పో అన్న. అన్న ఎవరు? ఏం మాట్లాడుతున్నావు అతనితోనా? నువ్వు మూయి. ఏం మాట్లాడుతున్నావు అతనితోనా? నువ్వు మూయి. బయలుదేరి భయ్యా, అటు కొంచెం దూరం వెళ్ళు భయ్యా. నువ్వు ప్లీజ్ దూరం పో భయ్యా. నువ్వు ఎవరో తెలియదు, మా పర్సనల్ మాటలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు భయ్యా? అయినా నా ప్రాబ్లం అంతా అన్నకు చెప్పుకున్నా, అతను నిన్ను ఇప్పుడు అడుగుతాడు. చెప్పుకున్నారు కదా, చెప్పుకోండి. ఇక మిగతా అంతా చెప్పుకోండి. నువ్వు నా ఫోన్ తీయట్లేదు. ఆయన నిలమను ముందు, పక్కకి వెళ్ళమను. ఎందుకు అన్నా? ఆయన ఒకసారి చెప్పి తిను సాయి. ఆయన నిలమనన్నా ముందు. ఒక్కసారి నువ్వు విను. ఆయన ఎవరు అన్నా? అన్న మధ్య ఆయన ఎవరు గుర్తు రాలేదా అన్న? ఇప్పుడు గుర్తు వచ్చిందా? ఆయన వెళ్ళమను. ఫస్ట్ మాట్లాడాలంటే ఆయన వెళ్ళమను, లేకుంటే మాట్లాడను, నీతో వెళ్ళిపోతాను. కాల్ కాదు కదా, కాల్ కూడా అటెంప్ట్ చేయను ఇంకోసారి. అది కాదు సాయి, ఒక్కసారి సాయి, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. ఒకసారి ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో ఒక్కసారి సాయి. ఏంది చెప్పు? ఆయన ఎవరు మన మధ్యన? ఆయన ఎవరు? సాయి మా అన్న. ఇన్ని రోజులు గుర్తు రాలేదా? కష్టమైన అతనికి పక్క ఇరు భయ్యా. తను మా చిన్ని కూతురు నా చెల్లెనే. నువ్వు చేసిన ఘనకార్యం అంతా నాకు తెలుసు.
ఇప్పుడు ఎందుకు అవన్నీ నేను ఎందుకు కూర్చుంటున్నావు నాకు తెలుసు అది. నాకు ఇట్లా వస్తున్న ఆవేశానికి గుద్దెల కట్టబెట్టి జీరి పరదెంగాలనిపిస్తుంది. నాకు అంత గుద్దల దమ్ముడు ఉంది లేదనుకోకు నువ్వు. ఏడ కత్తి పెట్టి జీరి పడేంతో అంత ఇది ఉంది నాకు. భయ్యా కొంచెం మర్యాద మాట్లాడు భయ్యా, మంచిగా ఉండదు. నీకెంత ఉందో నాకు కూడా. అక్కయ్యలు ఉన్నారా నీకు? 15 లక్షలు భయ్యా, 15 లక్షలు ఇస్తున్నారు కట్నానికి. సో తను మంచి జాబ్ చేస్తుంది. సో లవ్ చేసుకున్న వాళ్ళు అందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారా? చెప్పు సాయి పెళ్ళైన తర్వాత. కానీ పెళ్లి చేసుకో సాయి. కాదు రేవతి, చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు తనంటే అయ్యింది, మ్యారేజ్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, కావాలి నాకు అంతే. నాకు ప్రెగ్నెంట్ అయింది సాయి. నీకు చెప్పాను కాల్ చేయడానికి భయ్యా. తీసుకెళ్ళి ప్రేమించిన వాళ్ళందరూ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఇక్కడ. కానీ కడుపు చేసిన ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటుంది కదా. ప్రేమించిన వాళ్ళందరూ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఇక్కడ. కానీ కడుపు చేసిన ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటుంది కదా. నా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆమెతోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేయడం నాకు ఎడిపోతున్నావు అంటే గల్లైడు ముందు గల్లైడు ఎడిపోతున్నావు అంటున్నా. ఏం కాదు కానీ మీ అన్నకు చెప్పు ముందు గల్లైడు మనం, ముందు గల్లయ్యో మనం. మీ అన్నకు చెప్పు, మీ అన్నకు చెప్పు, ముందు గల్లయ్య చెప్పు, ముందు గల్ల చేయమన్నా. అయితే ఇప్పుడు ఏమైంది? అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు ముందు గల్లది తీసి మాట్లాడు. ఏ తీవయ్యా నువ్వు, తీ ముందు గల్లది. నీ చెల్లెలతో మాట్లాడంటే ముందు గల్లది, లేదా వెళ్ళిపోతాను. చెప్పు ఇప్పుడు ఏంటి? ఏంటి ఏం అర్థం చేసుకోవాలి? ఎవరికను అన్నయ్య అయితే వచ్చి ఇలా గల్ల పట్టుకుంటాడా, కాలర్ పట్టుకుంటాడా? మంచిగా అడిగినప్పుడు విన్నావా? మీ అన్నయ్యకి చెప్పు, మీ అన్నయ్యకి చెప్పు. అర్థం చేసుకుంటేంది వాడి చూపెడతా, ఇంకా మస్తు చూపెడతా నీకు, ఇంకా చూపెడతా. ఏం చేసావా? పెళ్లి చేసుకుంటావా? ఏం చేస్తావు? వెళ్ళిపో. సాయి వద్దు సాయి, ప్లీజ్ సాయి, వద్దు సాయి, మా అన్నయ్య సాయి, ప్లీజ్ సాయి. నువ్వు అంత పెద్ద కొట్టురా నా సుల్లి మెసేజ్ ఏం కాదు. ఇక్కడ కదా ఏంటి తమ్ముడు ఇక్కడ ఉన్నా కదా. నేను ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడతా. నిదానంగా సావధానంగా నాకు కూడా పెళ్ళైంది. నేను అనుభవంతో చెప్తున్నాను. నీకు ఈ టైంలో అట్లే అనిపిస్తుంది తమ్మి, అర్థమవుతుందా? ఇది ఉడుకు రక్తం కదా, ఏదో సాధిస్తాం, ఏదో వీకేద్దాం, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనే ఫీలింగ్ అవుతాం. అవునా? నీకు వీడు తెలుసు వాడు తెలుసు అనే హైమత్లో పోతున్నావు. నేను కేవలం ఒక్క విషయం ఆలోచన చేసి సైలెంట్ ఊపుకుంటున్నాను. ఏ విషయం తెలుసా? ఫ్యామిలీ బజార్కి ఎక్కితే ఇజ్జత్ పోతాయి. వీళ్ళ నాయనకు అంటే మా అన్నకు మా కాకకు మంచి పేరు అలా బస్తీలో. అరే వాళ్ళ బిడ్డ ఇట్లా కడుపు వేసిందని ఒక్క మాటతోని నేను అన్నీ మూసుకొని ఇట్లా దారం కట్టి కూర్చుంటున్నాం. అర్థమవుతుందా? ఒక్కసారి దారం ఇప్పిననుకో మీరందరూ రోడ్ మీకు వస్తారు. షీ టీమ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఆమె నీతోనే కడుపుయిందనడానికి అన్నీ ఉన్నాయిగా. నేను ఏం చేయాలో నూకేస్తారు. నువ్వు అనుకుంటున్నావు కదా, సరే లేదు నేను అట్లే చిల్లర పోతా అంటే పో. అర్థమవుతుందా? భయ్యా అది కాదు భయ్యా, నాకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది భయ్యా. 10 lakhs. అవును రా, నీకు పైసలు అంటున్నావు కదా, 10 lakhs కట్టినాము. తన గవర్నమెంట్ జాబ్ ఉంది. సో చెప్పండి భయ్యా. ఓకే లవ్ చేసిన వాళ్ళు ఎవరు కలవట్లేదు భయ్యా, వదిలేను భయ్యా. లవ్ చేసిన వాళ్ళు వదలట్లేదు, సరే పోతురేమో కానీ మరి కడుపు చేసిన వాళ్ళు ఉంటారు అట్లే. ఆమె అక్కడ నాకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది భయ్యా. తినకు కూడా చెప్పాను. ఏమని కడుపు చేపించుకొని వెళ్ళిపోమని చెప్పినావా? అట్లే చెప్పినా నీకు? అలా స్క్రాచెస్ వస్తాయి, అర్థమవుతుందా? ఇంకోటి నిన్ను నిడిచిపెట్టి ఇంకోటి కట్టుకుంటుందా? వాడు ఆ స్క్రాచెస్ చూసి నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి అంటాడు. అర్థమవుతుందా నీకు? నీ పెన్లా గవర్నమెంట్ కదా, నేను కడుపు చేసి ఇడిచి పెట్టేసాను మరి మేము. నువ్వు చేసుకొని తీసుకుంటావా? ఇలా ఇంకోనికి ఇచ్చి చేస్తా నేను అంతా నీ భార్యని వండ పెడతావా? కొంచెం మంచిగా మాట్లాడమన్నా. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు బే? మంచిగా మాట్లాడమన్నా. ఎట్లా మాట్లాడుతున్నావు? విన్నా చాలు.
ఓపికగా ఉన్నది నీ చాలు. ఓపిక నీ పట్టలేవు. చెల్లెలు అయితే చెల్లెల్లా మాట్లాడు, అంతేగాని నీకు ఓపిక లేదు. నువ్వు పర్సనల్ లైఫ్ కు వెళ్ళేంత కాదు. నువ్వు చెప్పేది విను ఓపిక- భయ్యా, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఇంతసేపు నీకు ఓపికగా ఇంతసేపు విన్నా, ఇచ్చిందే- 2 minutes అన్నావు, విన్నాను. నీకు ఇంత ఇప్పుడేంటి ఇచ్చిందే respect ఇప్పుడేంటి చెప్పు. మర్యాద ఇప్పుడేంటి అంట చెప్పు. మర్యాద ఇప్పుడేంటి అంట చెప్పు. ఇప్పుడేం ఏంటి? నన్ను పెళ్లి కావాలనుకుంటున్నావు? చేసుకో. మీకేం కావాలి? నాకు పెళ్లి చేసుకో. కుదరదు, వెళ్ళిపో. మరి ఇప్పుడు ఎట్లా చేస్తా అంటారు? ఏం చేద్దామంటారు ఇప్పుడు? నేనైతే పెళ్లి చేసుకుంటా భయ్యా. మరి ఏం పరిస్థితి అని ఏం పరిస్థితి ఏంది అంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, పెళ్లి పీటలు కాడొచ్చి నేను కూర్చోబెడతా. నాకు అంత గుద్దల్దం కూడా ఉంది అనుకుంటున్నావా? నీ పిల్లలకు దానికి పోతే నీకు ఎవడైతే ఇస్తుండో అని చెప్తా. నీ భార్య నేను పెళ్ళాన్ని నేను చేపిస్తా. రేపు అంటే ఎట్లుంటుందో, ఎల్లుండి అంటే ఎట్లుంటుందో నేను చూపెడతా. అర్థమవుతుందా? నువ్వు భార్య దగ్గరికి వెళ్ళొద్దని అన్నాను. మరి నువ్వు నా చెల్లె దగ్గరికి ఎందుకు భార్య వచ్చావురా? దగ్గరికి వెళ్ళొద్దని నువ్వు అన్నాను. నా చెల్లె దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒట్టు నువ్వు ఒట్టు. చెల్లె దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒట్టు నువ్వు ఒట్టు. ఏ ఆగు, ఇసంటే అవలని జోకులు మస్తు మంది చూసినా నేను. చేసుకోను భయ్యా, పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకో? అది నాదే అని ప్రెగ్నెన్సీ చేసి ఎందుకు ప్రూఫ్ ఏంటి? అది నేనేనని అదేంట్రా అదేంట్రా అట్లా మాట్లాడు. అదేంట్రా అట్లా? ఫోన్ ఫోన్ ఆగు, నేను మాట్లాడుతున్నాను. ప్రెగ్నెంట్ ఎట్లా వచ్చిందో నీకు తెలియదా? నీకు ఎట్లా వచ్చింది తెలియదా? అదంతా రికార్డ్ అవుతుంది, అంతా రికార్డ్ అవుతుంది. యూట్యూబ్లో పెడతారు ఇప్పుడు. నీ పెళ్లి ఎట్లయితే నేను చూస్తాను. అర్థమవుతుందా? నీ పెళ్లి ఎట్లయితే నేను కూడా చూస్తాను. రేపు యూట్యూబ్లో పెట్టుకోవాలి. ఇంకా మా సబ్స్క్రైబర్లో 6 లక్షల మంది ఉన్నారు. నాకు 100 మంది నీ మీరు రియాక్ట్ అయ్యారనుకో, ఈ పుంగి బదాన్స్తా పో. నువ్వేం టెన్షన్ పడదు. అది నీ ఇంటికి వచ్చి కాలు పట్టుకొని నీకు పెళ్లి చేసుకున్నావు. నువ్వేం టెన్షన్ పడదు. నేను ఏదో నువ్వు పెళ్లి చేసుకుంటావేమో, సరే 10 రూపాయలు ఇప్పిద్దామని నువ్వు చూసినావు. నువ్వు ఇట్లా ఇంటట్లేవు రా భయ్. పో నువ్వు వెళ్ళిపోతావు పో. అరే రికార్డ్ అయింది కదా అని. ఓకే రైట్ పో, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు లివ్ ఇట్ పో. ఎంగేజ్మెంట్ అయింది భయ్యా. ఎంగేజ్మెంట్ కానీ రా, పెళ్ళికి అవుతుంది నీకు అంటున్నావు. ఒకటి మీ ఇంట్లో అవుతుంది, 2 పోలీస్ స్టేషన్ అవుతుంది, తర్వాత 3వది ఇంకేడా కావాలని అవుతుంది. భయ్యా మా ఇంట్లో చెప్పాను భయ్యా, తనకి ఇలా అయ్యింది, తను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు ఒప్పించారు భయ్యా, బలవంతంగా ఒప్పించారు భయ్యా. మరి ఏంటి ఒప్పి అట్నే వీళ్ళేంటి ఒప్పి అంటున్నావు బలవంతంగా. ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం లాంటిది. సో తేలుతున్నంత వరకు బాగుంటుంది, తేడా వచ్చినప్పుడు కింద పడతారు, కింద పడి నడ్డి ఇరుగుతుంది. భయ్యా మా ఇంట్లో ఒప్పుకోరు భయ్యా. అవురా అని అందరితో ఒప్పిస్తాను నేను, అందరితో నేను ఒప్పిస్తాను. నీకు ఇష్టమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు సాయి. నీకు ఇష్టమా లేదా? సరే వద్దురా భయ్, నీకు నేను 5 లక్షలు ఇస్తాను. నేను చేసుకొని నువ్వు అంత ఆగబట్టుడు అంత వేస్ట్ ముచ్చడం. నీకు 5 లక్షలు నేను ఇప్పిస్తాను. 5 లక్షలు నేను ఇవాళ అంజనీ కానీ ఏదైనా చేసేసి నీకు 5 లక్షలు ఇప్పిస్తాను. నేను నీ కాళ్ళ మీద నీ కాన్ఫిడెన్స్తో ఉంటా అంటే ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఒక 5 లక్షలు ఇప్పిస్తాను. నీకు బిజినెస్ చేసుకుంటావా, ఏం చేస్తావు చేసుకో. నాకు డబ్బొద్దన్నా, వాడే కావాలి. చూసినావారా అలా పడ ఆమె నీకు పైసల కోసం అని నువ్వు పైసలు కాశ పడుతున్నావు. పైసలు ఇస్తా అంటే వద్దు నీకే కావాలంటున్నావు. భయ్యా మా ఇంట్లో ఒప్పుకోరు భయ్యా. మరి ఈ పని చేసేటప్పుడు ఒప్పుకురా. ప్రేమించి పెళ్ళాం దొరకక ఒక్కొక్కరు ఎంత నరకయాతన పడుతుందో నాకు తెలుసు. నేను స్పష్టంగా నేను చూసిన లైవ్లో చాలామంది నేను నీకు ఇష్టం భార్య దొరుకు నీకు కిస్మత్ అబ్బాయి. నీకు పైసా కోసం పీ తినే మాట్లాడున్నాను కానీ చాలా గల్తీ పని చేస్తున్నావు బ్రో. నువ్వు ఏదైనా చెప్పాలి, ఇప్పుడు ఏం చేయాలి మరి? నేను మీ ఇంట్లో నేను మాట్లాడతా. నీ పెళ్లి చేసి చూపించే బాధ్యత కూడా నాదే ఉంటుంది. అంజనీ సార్ చెప్తా, తర్వాత ఏదో ప్రాసెస్ అనేది మాట్లాడదాం. నువ్వు ఈమె సిన్సియర్గా లవ్ చేస్తున్నావు చేస్తున్నావు అనుమానంగా చూడకు. చేస్తున్నా చెప్పు, లేకపోతే లేని చెప్పు. మా ఇంట్లో ఒప్పుకోరు భయ్యా ప్రేమించడానికి. తను మీ ఇంట్లో సమస్య పక్క పెట్టి నీకు ఓకేనా? ఇంట్లో సమస్య పక్కన అంటే ఓకే భయ్యా. రైట్ ఓకే. దీన్ని రాయ్. భయ్యా నేను చదువుకోలేదు భయ్యా. అవును ఎంత చదువుకున్నా నాకు తెలుసులే కానీ నీ చేద్దాం రాయ్. ఈ అమ్మాయికి నా పేరు, నేను రేవతి అనే అమ్మాయిని వివాహం చేసుకుంటానని, ఈ అమ్మాయికి ఏం జరిగినా నాదే బాధ్యత. పూర్తి స్పృహతో రాసిస్తున్నాను. ఇట్లు రాయి. నీ పేరేం పేరు? సంతకం పెట్టి నీ ఫోన్ నెంబర్ రాయి. భయ్యా ఇంట్లో ఒప్పిస్తారుగా భయ్యా? నేను అన్నీ చేస్తా పో, నువ్వేం టెన్షన్ పడదు. భయ్యా ఇంట్లో ఒప్పిస్తారుగా?
నీ పెళ్ళి చేసే బాధ్యత నాది. అంజనీ సార్ ఉన్నాడు, టీం ఉంది, మా టీం మొత్తం పోయి వాళ్ళని కన్సల్ట్ అవుతారు, నాకంటే ఎక్కువ మీ వాళ్ళు ఒప్పిస్తారు. ఏమన్నా అమౌంట్ ఏమైనా ఇస్తాను, వదిలేసాను. తనకు కూడా ఏమైనా ఇస్తాను. అది తీసి నీ దాంట్లో పెట్టుకుంటావు మరి అవులా పాడకావు నా మనిషి వారా గాడిది పాడకావు పుని నోట్లనా కుక్కది పోయా మరి నువ్వు పెట్టుకుంటావా అది, లేకుంటే రేపు చేసుకుంటావా? ఆమె ఇలా భర్తతో చెప్పించేసేటా మరి నువ్వు చేసుకుంటావా? ఎవరికో పుట్టిందని అసలు ఎట్లా నమ్ముతుందా నీకు ఆ మాట? అయ్యా ఈ పాలతీగా నువ్వు ఎట్లా చేస్తున్నావు అసలు? చెప్పుతాం కొడతా నేను, నువ్వు రాసిచ్చిన అందుకే నువ్వు ఇట్లా పిచ్చిలని చెప్పు అని చెప్పేసి నేను రాపిస్తున్నా. ఆడ వీడియో రికార్డ్ అవుతుంది, అన్నీ పడతాయి నీకు. నువ్వు ఇంటికో, నువ్వేం చింత పడకు, మా టీం వస్తుంది, ఇలా పేరెంట్స్ మీద దొరికొస్తా. కానీ నువ్వు పిచ్చిన కూడా అవి ఇవి ట్రిప్స్ పే చేసావు అనుకో, ఆడ ట్రిక్ ప్లే అవుతుంది. అర్థమవుతుందా? ఇటువంటి పాలతీయాలో నువ్వు చేసుకుంటావు. పండేటప్పుడు తెలియదా నీకు? ఇద్దరు వండేటప్పుడు నీకు సోయలేదు అంటున్నా. చేస్తే వస్తుందని తెలుసుగా, ఎందుకు పీకనింగ్ చేసుకున్నారు? నా చెల్లెవని చెప్పేసి నేను ఇట్లా అంటున్నా, నువ్వు తప్పు అనుకోకు. నువ్వు పోతామి, నువ్వు ఇంటికి పో. ఇగో చూడు, నువ్వు మళ్ళీ నాటకాలు చేసుకుంటా జంపు కావడం కానీ అక్కడ వైజాగ్ ఇక్కడ వరకు అక్కడ వరకు చేసావు అనుకో, సీ టీం ఉంది, అలా నాకు తెలిసిన పర్సన్స్ ఉన్నారు. ఇదే పిచ్చి నాటకాలు నీ లైఫ్లో పెళ్ళి కాదు, ప్లస్ ఇంకోటి 5-6 ఏళ్ళు నువ్వు జీవితాలు జిందగీ మొత్తము అలానే మగ్గాల్సి వస్తుంది నాటకాలు చేసి మాత్రం. అర్థమవుతుందా? ప్రతి ఎవిడెన్స్ అక్కడ రికార్డ్ అయి ఉంది. బుద్ధిగా నువ్వు సంసారం చేసుకుంటే చక్కగా ఉంటుంది, లేదనుకో నేనేం చేయాలో అది చేస్తాను. అర్థమవుతుందిగా? ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా పై నేను దాని గురించి నేను టెన్షన్ పడకు. నువ్వు నాటకాలు చేయక అంటున్నావు, నువ్వు ఎదపూకు నాటకాలు చేసావు అనుకో, నేను ఇంకేం చేయాలో అది చేస్తాను. నేను ఇప్పటిదాకా ఎందుకంటే నీ యాటిట్యూడ్ ఉరుకులాడుతున్నావు కదా, అన్నీ చూసి నేను నీ ఉరుకులాడంతా మాకు తెలుసు, అన్నీ చూసి ఇంత మేము అన్నీ గడపరలేని ఊకనే కాలేవు. అర్థమవుతుందా? పోయి మీ వాళ్ళు మేము వస్తా కలుసు, మా టీం వచ్చి కలుస్తుంది. నువ్వు కూడా ఇంకా ఇక ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ పండుకొని కడిపే చేసుకున్న మనిషి నువ్వు పోతామి. చూసారుగా వ్యూవర్స్, 4 గోడల మధ్య ఇద్దరు మనుషులు చేసిన సృష్టి కార్యానికి ఇవాళ ఆమె పరిస్థితి ఏమైందో. ఏదైనా సరే పెళ్లి తర్వాతనే అన్నీ అనుకుంటేనే బాగుపడతారు, పెళ్లికి ముందు అన్నీ అనుకుంటే మీరు సంకనాకపోతారు. ఇది మాత్రం పక్కా షూట్ డ్యామ్. దయచేసి చెప్తున్నా, అక్కలారా చెల్లెళ్ళారా అందరు కూడా ఒకటే చెప్తున్నాను, అంటే మా బాయ్ ఫ్రెండ్ మంచివాడు అలాంటి వాడు కాదు, పెళ్లి చేసుకోవడం షూర్ క్యాంప్ అని అంటారు. అది అంతా ఉండొచ్చు, నిజంగా మంచివాడు ఉండొచ్చు, ఏదైనా సరే, కానీ బిఫోర్ మ్యారేజ్ వద్దు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే అవన్నీ. ప్లీజ్ మా చిన్న ప్రయత్నాన్ని మీరు గుర్తించి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా సరే ఇవన్నీ చేసినా చెప్పిన కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకని షేర్ చేయడం వల్ల ఇది మెసేజ్ అనేది చాలామందికి వెళ్ళిపోయి కనీసం 100లో ఒక్కడైనా మారితే మా ప్రయత్నానికి మేము సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.